హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్ము వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో సింపుల్ వేలో కాకరకాయ కర్రీ అనమాట. కాకరకాయ కర్రీ కావాల్సినవి కాకరకాయలు, ఒక టమాటా, 2 ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఉన్నాయి. అవి చేసేటప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను. ఇప్పుడైతే కాకరకాయలను ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఇందులో ఫస్ట్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసా. కాకరకాయలని కట్ చేసినాక ఇందులో మనం వేసుకోవాలి. ఎందుకంటే చేదు కొంచెం ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుంది. నేను చేసే కాకరకాయ ప్రాసెస్ చూడండి, అసలు చేదే ఉండదు. తినని వాళ్ళు కూడా టేస్టీ ఉంటుంది. చాలా తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చూసేయండి ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ కాకరకాయని పైన ఇదంతా ఉంటుంది కదా పొట్టు, దాన్ని మనం ఇలా పైన పీల్ మొత్తం తీసేయాలి. చూడండి, ఈ విధంగా ఈ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇది మనకి కొంచెం పచ్చి అనమాట. కొంచెం మాగితే ఈ కలర్ కాయ అనేది ఎల్లో కలర్ వస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు హెల్త్కి మంచిది. టేస్ట్ తినని వాళ్ళు కూడా తింటారు నేను చేసే విధంగా చేస్తే. అయినా మీకు వీడియో చూపిలే కాబట్టి నువ్వు చేస్తే ఇట్లా అడ్జస్ట్ చేసి ఒక క్లిప్ తీద్దామని చేస్తున్నా. మామూలుగా కట్ చేస్తాను. అండి, కాకరకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇలా ఒక 10 మినిట్స్ మనం సాల్ట్ వాటర్లో ఉంచేసాలి. తర్వాత కావాల్సినవి ఆనియన్స్, టమాటా, ఇవి పోపుకి అనమాట. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, తర్వాత ఒక ఉంట బెల్లం, పసుపు, చింతపండు. మెయిన్ దీనికి చింతపండు అనమాట, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా. తర్వాత కారం, తర్వాత సాల్ట్. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకున్నా, స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేసేసుకున్నా. తర్వాత వచ్చేసి వెల్లుల్లి, తర్వాత కరివేపాకు ఒక టిప్పు. ఏ కర్రీలకైనా మనం ఎండబెట్టి పొడి చేసేస్తే స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పసుపు చూడండి, ఇంతే ఫ్లేవర్ కోసం జస్ట్. తర్వాత ఆవాలు వేసా. నెక్స్ట్ ఎండుమిర్చి వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇవి ఆనియన్స్ కర్రీ చేసేటప్పుడు కర్రీలోకి అనమాట. ఆనియన్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. టమాటా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. టూ మినిట్స్ కంప్లీట్ అయింది. చాలా మనకి 50% ఫ్రై అయితే. తర్వాత వచ్చేసి ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు
కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనకి ఆయిల్లో ఇవి బాగా మగ్గాలన్నమాట కాకరకాయలు. అప్పుడే మనకి చేదనేది ఉండదు అసలు. ఆల్మోస్ట్ 50% మగ్గినాయి మనకి, చూడండి. అప్పుడు నేను పసుపు కొంచెమే వేసిన కదా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు అన్నిటిని కలుపుకున్నాం. ఈ కలర్ చూస్తేనే అర్థమవుతుంది ఫ్రై అయినట్టు బాగా. తర్వాత వచ్చేసి మనం కారం యాడ్ చేసుకున్నాం. ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నా, ఇంకొంచెం వేస్తా, ఇది చేదు కదా. దీన్ని కూడా మనం కలుపుకున్నాం బాగా. చూడండి, కలిపేసుకున్న కారం. నెక్స్ట్ మనం చింతపులుసు యాడ్ చేసుకున్నాం. చూడండి, చింతపండు బాగా వాటర్లో నానింది మనకి. ఈ పులుసునంతా కర్రీలో వేసుకోవాలి. మనం పులుసుని చాలా తక్కువ వేసుకొని ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రైస్ ఎక్కువ తినకూడదు కదా. కాకరకాయ కర్రీ, అదే కాకరకాయ పులుసు అయితే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపులుసు పోసేస్తాము. చూడండి, చింతపులుసు పోసేసిన కదా, 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నా. ఈ వాటర్ అంతా మనకి కాకరకాయ ముక్క 50% ఉడికి వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు. నేనైతే స్పూన్స్తో వెయ్యనండి సాల్ట్, నాకు చేత్తోనే అలవాటు అనమాట. తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకుందాం, కలిపేసుకుందాం. తర్వాత బెల్లం ఇంకా మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా వేసుకొని కర్రీలో వేసుకోవాలి బెల్లంలో. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉంది. మనకి ఇది బాయిల్ అవ్వాలి, ఒక 15 మినిట్స్ చాలు, అయిపోతుంది కర్రీ. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఒక 10 మినిట్స్ మనకు ఉడికితే చాలు, ఇంకా రెడీ అయిపోతుంది. మా ఇంట్లో ఇట్లా పులుసులాగా ఇష్టపడతారండి, అందుకే నేను వాటర్ ఎక్కువ వేసుకున్నాను పులుసు కోసం. మీరు కావాలంటే గ్రేవీ తగ్గించుకోవచ్చు వాటర్. అసలు ముక్క మనకి
చేదే ఉండదండి. గ్రేవీ పులుసులాగా మీరు ఇంకా దగ్గర పడే వరకు చేసుకోండి. చూడండి మనకి టేస్టీ కాకరకాయ పులుసు అన్నం టేస్ట్ చూసి చెప్తా. వేడిగా ఉంది బాగా. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ముక్క తిని చూద్దాం. అసలు చేదే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.